ప్రపంచ చరిత్రలో స్వచ్ఛందంగా జరిగిన అతిపెద్ద భూసేకరణ కార్యక్రమం మన అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అమరావతి రైతులు పెట్టుకున్న అచంచలమైన నమ్మకమే ఈ అద్భుతానికి మూలస్తంభం. తమ నమ్మకం వమ్ము కాలేదని నిరూపిస్తూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2.0లో కూడా అదే నమ్మకంతో అమరావతి ప్రగతి ప్రస్థానంలో భాగస్వామ్యం అవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అమరావతి ప్రయాణం ఎన్నో ఆటుపోట్లను చూసింది. రాజధానిని దెబ్బతీయాలని చూసే కొందరు స్వార్థపరులు కొంతమంది అమాయక రైతులను పావులుగా వాడుకుంటున్నారు. వారి భుజాలపై తుపాకులు పెట్టి రాజకీయ బుల్లెట్లు గురిపెడుతున్నారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ కోసం ఎన్నో విడతలుగా సంప్రదింపులు జరిగాయి. ఎంతో సమయం కేటాయించడం జరిగింది. కొద్దిమంది రైతులను అడ్డుపెట్టుకొని చేస్తున్న ఈ రాజకీయాల వల్ల రాజధాని కోసం భూములిచ్చి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది మిగతా రైతుల భవిష్యత్తు, వారి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరికి అన్యాయం చేయదు. భూసేకరణ నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ సమయం మించిపోలేదని, ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగస్వామ్యులు కావడానికి ఇంకా అవకాశం ఉందని ఏపీసీఆర్డీఏ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజా రాజధాని అమరావతి మన అందరిది. కొందరి స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి రాజధాని నిర్మాణంలో నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని అమరావతి రైతాంగానికి మరోసారి వినమ్రంగా చేతులెత్తి మొక్కుతున్నాము.